వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. జగన్ అన్న చాలా మందితో డిస్కస్ చేసి ఆలోచించి ఆఖరికి లోకేష్ గారి రెడ్ బుక్ కి పోటీగా ఒక మొబైల్ యాప్ రప్పా అనేది కమిట్ అయిపోయాం. ఆల్రెడీ జనాల్లో, మన కార్యకర్తల్లో గానీ, ప్రజల్లో గానీ బాగా పాపులర్ కూడా అయిపోయింది. అలాగే నోటెడ్ అయిపోయింది. ఈ రప్పా అనే పేరుని ఖాయం చేసుకుంటూ ఒక యాప్ పెడదాం అని డిసైడ్ అయ్యి జగన్ అన్న మీటింగ్ లో అనౌన్స్ కూడా చేశాడు. 10 రోజుల్లో ఈ రప్పా యాప్ రాబోతుంది అని. అయితే ఆల్రెడీ 10 రోజుల్లో ఒక 5 రోజులు అయిపోయినట్టుంది. అతి త్వరలో ఈ రప్పా యాప్ రాబోతుంది అనమాట. అయితే ఈ రప్పా యాప్ విశేషాలు ఏంటంటే, జగనన్న చెప్పిన దాని ప్రకారం వాళ్ళ కార్యకర్తలు ఎవరికైనా ఏమన్నా అన్యాయం జరిగితే, ఎవరైనా అధికారులు వేధిస్తే, వాళ్ళ మీద కేసులు పెడితే, జైలుకి పంపిస్తే, వాళ్ళకి ఏమన్నా నష్టం జరిగితే, అన్యాయం జరిగితే దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ నమోదు చేసుకుని ఏమన్నా సాక్ష్యాలు, వీడియోలు, ఫోటోలు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే అదంతా కూడా డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతాడు వాళ్ళ సర్వర్లో. తర్వాత మళ్ళీ 2029లో ఈయన మళ్ళీ సీఎం అయిన తర్వాత వాటికి పరిష్కారం చేస్తాడంట. అంటే వాళ్ళ మీద మళ్ళీ కక్ష తీర్చుకోవడం, ఇవన్నీ కూడా ఆయన చెప్పినట్టుగా ఫోటోలు కూడా తీసి ఉంచోబెట్టడం, ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోయినా కానీ తీసుకురావడం, విదేశాలకు పారిపోయినా తీసుకురావడం, ఇలా జైలుకి పంపించడం అని, అవసరమైతే లేపించేయడం అని. సో ఇవన్నీ కూడా చేద్దాం మనం అని చెప్పి ఒక యాప్ ఒకటి తెస్తున్నాడు. యాప్ అంటే మరి నాకు తెలియదు వచ్చేదాకా కూడా. ఆ యాప్ లో ఫస్ట్ మీరు వైసీపీ కార్యకర్త కాదా, మీ మెంబర్షిప్ చూపించండి, మీ ఐడెంటిటీ చూపించండి అని ఏమన్నా అడుగుతుందా? ఎందుకంటే మరి అది పెట్టకపోతే ఎవడు పడితే ఆడు ఆ యాప్ లోకి వెళ్ళిపోయి లాగిన్ అయిపోయి ఎవడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. నేను కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, బంగారుపాళ్యంలో ఆ ట్రాక్టర్లతో మామిడికాయలు తీసుకొచ్చేసి కిందేసి తొక్కిచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట. అతనే మళ్ళీ యాప్ లో అప్లోడ్ చేస్తాడు, ఇక జగన్ నన్ను ఇలా చేశాడు, ఆ మామిడి పళ్ళు మొత్తం నాశనం చేశాడు, మామిడికాయలు, ఆ డబ్బులు నాకు ఇవ్వలేదు అని చెప్పి అతనే యాప్ లో ఆ ఫోటోలు అవన్నీ పెట్టి అప్లోడ్ చేస్తాడు. మొన్న కారు కిందేసి తొక్కిచ్చేశారు కదా అతను ఎవరినో, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు జగనన్న కారు కింద పడి చనిపోయాడు కదా. వాళ్ళ తరపులో ఆ ఫోటోలు, ఆ వీడియోలు అప్లోడ్ చేసి ఇలా జగనన్న కారు కింద పడి ఇలా చనిపోయాడు, మళ్ళీ మరి ఎప్పుడు 2029లోనే మళ్ళీ దీన్ని న్యాయం చేస్తారా అని చెప్పి అవి అప్లోడ్ చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాడు కదా. వీటికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే ఫస్ట్ సాక్ష్యాలు పెట్టి కంప్లైంట్లు ఇస్తారు. ఆల్రెడీ లాస్ట్ 5 సంవత్సరాల్లో మరి యాప్ పెట్టుంటే బాగుండేది. ఈ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఆ బాడీని డోర్ డెలివరీ చేశాడు కదా. మరి అదేంటంటే అతను వదిలేశారు, అతను కూడా వేసుకుని తిరిగారు. మరి దానికి ఏమైనా న్యాయం చేయండి నాకని చెప్పి వాళ్ళ మిస్సెస్ ఈ యాప్ లో అప్లోడ్ చేయొచ్చు. డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగారని చెప్పి ఆయన పిచ్చోడిని చేసి రెక్కలు విరిచి కట్టేసి ఆయన చనిపోయేలా చేశారు కదా. ఆరోగ్యం పాడైపోయి నిజంగానే పిచ్చోడిని చేసి పిచ్చి రావడానికి మందులు ఇచ్చి, వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈ యాప్ లో అవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా ఎలాగో అవన్నీ పెట్టి న్యాయం చేయమని అడగచ్చు. ఇంకా శిరోమండనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చంపేసిన వాళ్ళు ఉన్నారు, ఇలాగా మన న్యూడ్ కాల్ చేసిన గోరంట్ల మాధవ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మళ్ళీ ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. అవి కూడా పెట్టి మరి ఏంటి న్యాయం చేయండి, సంజన సుకన్య కావచ్చు, గంట అరగంట కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పెట్టి అవి కూడా అడగచ్చు. ఎందుకంటే అవి కూడా మరి అప్లోడ్ చేయడానికి సాక్ష్యాలు ఉన్నాయి అక్కడి నుంచి తీసుకుంటే. మరి ఇప్పుడు ఈ మద్యం స్కామ్ లో డబ్బులు దొరుకుతున్నాయి, ఆధారాలు దొరుకుతున్నాయి, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయొచ్చు. అంటే కార్యకర్తల మీద జరిగినవే అని అంటే మాత్రం ఆ సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దగ్గర పనిచేసిన డ్రైవరే కదా, అంటే అతను కూడా వైసీపీ మనిషే కదా, మరి వాళ్ళు కూడా అప్లోడ్ చేయొచ్చు కదా. మరి రెడ్ బుక్ కి అసలు ఈ యాప్ కి పోలికే లేదు. ఓన్లీ కార్యకర్తల కోసం పుట్టిందే కాదు రెడ్ బుక్. దాంట్లో కార్యకర్తల కష్టాలు, కార్యకర్తల అన్యాయాలు మాత్రమే ఉండవు. రాష్ట్రానికి ఎవడు అన్యాయం చేశాడు, రాష్ట్ర సంపద ఎవడు దోచేశాడు, ఎవడు అరాచకాలు చేశాడు, ఎవడు అన్యాయాలు చేశాడు, ఎవడు అక్రమాలు చేశాడు, ఎవడు హత్యలు చేశాడు, ఎవడు దోపిడీలు చేశాడు, ఎవడు అఘాయిత్యాలు చేశాడు, ఈ పేర్లు అన్ని ఉన్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు కదా, ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేశాడు. వాళ్ళు వైసీపీ వాళ్ళే కదా, బాధితులు వైసీపీ వాళ్ళే, చేసినోడు వైసీపీ వాడే కదా. అంటే వైసీపీ వాళ్ళకి కూడా రెడ్ బుక్ ఫేవర్ చేస్తున్నట్టే కదా. లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని, వాళ్ళ ఫ్యామిలీస్ ని బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారా? వాళ్ళనే జైల్లో పెట్టారా? కాదు కదా. కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ అక్రమాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలు, మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్, పోసాని కృష్ణమురళి అబ్యూజివ్ లాంగ్వేజ్ తో మనుషుల్ని బాధ పెట్టిన కేసులు, బోరగడ్డ అనిల్, జోగి రమేష్ హత్యా ప్రయత్నాలు, పిన్నెల్లి రామకృష్ణ ఈవీఎం ధ్వంసం, ఇలాగా వాళ్ళు చేసిన తప్పుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించారు. అంతేగాని కక్ష చేయలేదు. ఇక్కడ కార్యకర్తలను బాధ పెట్టిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. పొంగునూరు దగ్గర టీడీపీ కార్యకర్తల్ని సైకిళ్ళ మీద వెళ్తుంటే తిరుపతి ఆపి వాళ్ళతో బట్టలు ఇప్పించి ఇవన్నీ చేశారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టలేదు కదా. తోట చంద్ర ఏక కోసేశారు, జై జగనన్న అనలేదని, వాళ్ళ మీద ఇంకా కేసు పెట్టలేదు కదా. అసలు జత్వాని ఇష్యూ జరిగిందని 5 సంవత్సరాల్లో ఎవరికి తెలియదు కదా మీ పరిపాలనలో. అప్పుడు రెడ్ బుక్ లో అది రాసుకోలేదు కదా, తర్వాతే కదా ఆవిడ బయటకు వచ్చి చెప్పింది. అప్పుడే కదా వాళ్ళని అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు. రెడ్ బుక్ లో లేనివి చేస్తున్నారు, ఉన్నవి చేస్తున్నారు. కానీ మీరు చెప్పినట్టుగా ఓన్లీ కార్యకర్తల కోసం పుట్టింది వచ్చింది రెడ్ బుక్ కాదు. కార్యకర్తల కోసం యాప్ తేడం ఏంటన్నా, ప్రజల కోసం చేయన్నా ఏదన్నా ప్రజలకు పెట్టు యాప్. ఈ 5 సంవత్సరాలు టీడీపీ వాళ్ళు కూటమి ఎలా పరిపాలించింది, ఎవరైనా కష్టాలు పడ్డారు, ఎక్కడైనా ఏదైనా అన్యాయాలు జరిగినాయా, పథకాలు ఎవరికైనా రాలేదా, ఏమన్నా
దారుణాలు జరిగినాయా అవన్నీ యాప్ లో అప్లోడ్ చేయము. దాంట్లో ఉంటే నీ కార్యకర్తలు కూడా ఉంటారు. కార్యకర్తల కోసం యాప్ తేడం ఏంటి? అసలు 5 సంవత్సరాలు కార్యకర్తలు ఎప్పుడైనా పట్టించుకున్నావా? అసలు కార్యకర్త అనే పేరు ఎప్పుడైనా పలికావా? స్పెల్లింగ్ తెలుసా? ఎంతసేపు ప్యాలెస్లో ఉండడం, హెలికాప్టర్లలో తిరగడం, కార్యకర్తల దాకా ఎందుకు? కనీసం మంత్రుల్ని, ఎమ్మెల్యేలని కూడా అసలు 5 సంవత్సరాలు ఒక్కసారి నిన్ను కలవని ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. నువ్వు ఎవరికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వాల. మళ్ళీ నేనే వస్తాననుకుని ఇదంతా చేసావు. ఇప్పుడు కార్యకర్తలు నీకు అవసరం. ఎందుకంటే నీ ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఇప్పుడు? మొన్న ఎలక్షన్స్ లో 36-37% ఎంతో ఉంది. వాళ్ళంతా నీ ఫాలోవర్స్, నిన్ను గుడ్డిగా ప్రేమించే వాళ్ళు, నీ కార్యకర్తలు. ఇప్పుడు దాంట్లో కూడా కొంతమంది వెళ్ళిపోయారు ఇంకొక జీవితంలో మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అవ్వవు. సంపాదించుకునేదంతా మీ వాళ్ళు, కార్యకర్తలు అంతా కష్టాలు పడ్డావు. ఇప్పుడు ఆ కార్యకర్తలను భజన చేస్తున్నావు రోజు. వాళ్ళు లేకపోతే ఇంక పార్టీ లేదు. నెక్స్ట్ నువ్వు ఎలక్షన్ లో కూడా వెళ్ళలేవు. వాళ్ళ ఓట్ షేర్ అలాగే ఉంటది, వాళ్ళది ఇంకా తగ్గదు. కూటమిది పవన్ కళ్యాణ్ గారు ఓట్ షేర్ కానీ, చంద్రబాబు నాయుడు గారు ఓట్ షేర్ కానీ, టీడీపీ ఓట్ షేర్ కానీ అలాగే ఉంటది. వాళ్ళది ఇంకా తగ్గదు. ఇదే తగ్గిపోతే వెళ్తా ఉంటది. నువ్వు రోజు చేసే ఈ యాశాలు, ఈ పిచ్చి యాశాలు, ఈ స్కాములు బయటకు వస్తుంటే నీది స్లోగా 1%, ఒక్కొక్క స్కామ్ కి 1%, 2% తగ్గుతూ వెళ్ళిపోతుంటది. నువ్వు కార్యకర్తలను చంపేయడం, పరామర్శలు వెళ్ళడం, ఈ గొడవలు సృష్టించడం, ఇవన్నీ చేస్తుంటే 1% తగ్గుతూ వెళ్ళిపోతుంటది. అలా తగ్గుతూ వెళ్ళిపోయి నీ ఓట్ పర్సెంట్ ఈ 11లో ఒకటి కూడా రాకపోవచ్చు. నువ్వు కూడా ఓడిపోవచ్చు పులివెందుల్లో. ఎందుకంటే పులివెందులకి మాత్రం ఏం చేసావు? ఫిష్ మార్కెట్ లో రొయ్యల చేపలే కదా నువ్వు తెచ్చింది. అందువల్ల ఇప్పుడు ఈ కార్యకర్తల భజన చేస్తున్నావు. వాళ్ళ కోసం యాప్ ఏమైనా ఖర్చు అవుతుందా? 1,00,000-2 లక్షలు పెడితే ఒక యాప్ తయారవుతుంది. అంటే ఈ 4 సంవత్సరాల ఓపిక దాంట్లో వాళ్ళ పేర్లు, ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ కూర్చోవాలా? నువ్వు మళ్ళీ వస్తావు ఏదో చేస్తావని 29లో. ప్రజల కోసం ఆలోచించన్నా ఇప్పటికైనా. ఆ ప్రజల్లో నీ కార్యకర్తలు కూడా ఉంటారు. నీ కార్యకర్తలు సెపరేట్ కాదు. ఎందుకంటే నువ్వు అమ్మిన మందు నీ కార్యకర్తలు కూడా తాగారు. వాళ్ళు కూడా చచ్చిపోయారు. నువ్వు దోచేసిన డబ్బుల్లో వాళ్ళే కూడా ఉన్నాయి. ఓన్లీ టీడీపీ వాళ్ళ డబ్బులే నువ్వు దోచేయాల. కామన్ గా ప్రజల సొమ్ము దోచేసావు. ఆ ప్రజల సొమ్ములో ఆ లిక్కర్ స్కామ్ లో మీ వాళ్ళ డబ్బులు కూడా ఉన్నాయి. మీ వాళ్ళు కూడా తాగారు ఆ మందు. అందువల్ల ప్రజల కోసం ఏమన్నా చేయి. ప్రజల కోసం యాప్ పెట్టు, బాగుంటది. కార్యకర్తల కోసం యాప్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పైన ఉన్న ఎమ్మెల్యేకి చెప్పుకుంటారు, ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్కి చెప్పుకుంటారు, వాళ్ళు నీకు చెప్తారు. ఏం చెయ్యాలో కూడా తెలియదు అన్న నీకు. సుడిలో అదృష్టం కొద్దీ నీకు అంత డబ్బు వచ్చేసింది, అంత గొప్ప నాయకుడు అయిపోయావు, సీఎం కూడా అయిపోయావు.